విద్యుత్ రంగంలో తెలంగాణకు జరుగుతున్న దగాపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమర శంఖం పూరించింది. వలస పాలకుల మోసాలు, గోబెల్స్ ప్రచారాన్ని ఛేదించి సమాధి చేసిన సత్యాలను బయటపెట్టనుంది. 54 ఏళ్లుగా విద్యుత్ రంగంలో జరుగుతున్న కుట్రలను ఆధారాలతో సహా నిగ్గు తేల్చి తెలంగాణ ప్రజల ముందుంచనుంది. శతాబ్ది ఉత్సవాలతో పోరుబిడ్డలను తెలంగాణ సాధన సమరానికి సన్నద్ధం చేయనుంది. కోటి కాంతులతో కలకలలాడిన తెలంగాణ వెలుగులను సమైక్య పాలకులు నిర్దాక్షిణ్యంగా చిదిమేసిండ్రు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కరెంటు కాంతులు విరజిమ్మిన తెలంగాణను చీకట్లోకి నెట్టిండ్రు. పైగా 10 జిల్లాల ప్రజలను తామే ఉద్ధరించామని నోబెల్స్ ప్రచారం చేసిండ్రు. ఈ దుర్మార్గాన్ని ఛేదించి అసలు నిజాలను బయటపెట్టింది తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. విద్యుత్ రంగంలో దగాపడ్డ తెలంగాణ బిడ్డల ఎత్తలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణకు కరెంటు వచ్చి 100 ఏళ్లైన సందర్భంగా హైదరాబాద్ స్టేట్ ఎలక్ట్రిసిటీ 100 ఏళ్ల ఉత్సవాలను జరపనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ ఎగ్జిబిషన్ మహాసభను నిర్వహించనుంది. 54 ఏళ్ల విద్యుత్ రంగంలో జరిగిన అన్యాయాలను కళ్లకు కట్టేలా తెలంగాణ బిడ్డలకు వివరించనుంది. ఈ నెల 29వ తారీఖున శతాబ్ది ఉత్సవాలను హైదరాబాద్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ శతాబ్ది ఉత్సవాలను రోజంతా ఘనంగా నిర్వహించుకోవాలనేసి నిర్ణయించుకున్నాం. ఈ మేరకు ఆ రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉత్సవాలు జరుగుతాయి. తదనంతరం సాయంకాలం 4 o'clock నుంచి ఒక బహిరంగ సభ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికి అనేక మంది ప్రముఖులు, ఇప్పుడు సిపిఐ నేషనల్ కార్యదర్శి, జాతీయ కార్యదర్శి బర్ధన్ గారు, అట్లనే కేసీఆర్ గారు, కోదండరామ్ గారు, బండారు దత్తాత్రేయ గారు, మందా జగన్నాథం గారు, వీళ్ళందరూ ఆ మీటింగ్ను అటెండ్ కావడం జరుగుతుంది. పొద్దుగాల 10 నుంచి రాత్రి 10 గంటల దాకా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో విభిన్న కార్యక్రమాలను జరిపేందుకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 12:15కు ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. హైదరాబాద్ విద్యుత్ కాంతులకు సంబంధించిన చారిత్రాత్మక ఫోటోలను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సుతీర్థ భట్టాచార్య ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పురాతన విద్యుత్ మీటర్ల ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఏపీ ట్రాన్స్కో సీఎండీ అజయ్ జైన్ ఈ ప్రదర్శనను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు తెలంగాణలోని ప్రముఖులందరూ హాజరు కానున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్, జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ నేత దత్తాత్రేయులతో పాటు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణలో అన్ని జేఏసీ సంఘాలతో పాటు విద్యుత్ ఉద్యోగులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నిజాం రూలింగ్లోనే ఒక హైదరాబాద్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అని అక్టోబర్ 29 నాటికి దాదాపు 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న చరిత్ర. ఈ చరిత్రను ఎవరైతే ప్రభుత్వాలు చేయాలో అవి చెయ్యకుండా తాము సంబంధం లేనట్టుగా బిహేవ్ చేయడం మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి చాలా బాధ అనిపించింది. ఆ సందర్భంలో మేము ఎవరైతే ఈ హైదరాబాద్ని డెవలప్ చేశారంటున్నారో సీమాంధ్రులు కానివ్వండి, ఇప్పుడు రూలింగ్ చేస్తున్న సమైక్యవాదులకు వాళ్ళకు మేము తెలియజేస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే హైదరాబాద్ మీరు రాకముందే డెవలప్ అయి ఉంది. ఇవాళ మా పవర్ స్టేషన్ పైన ఐమాక్స్ థియేటర్ నిర్మించబడింది. అదే పవర్ స్టేషన్ పక్కన ఎన్టీఆర్ గార్డెన్స్ గా ఫామ్ అయినవి. మా హిస్టారికల్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటిని నాశనం చేశారు అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ జాయింట్ యాక్షన్ తరపున తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. వీటితో పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా హోరెత్తించనున్నాయి. ఆదిలాబాద్ గిరిపుత్రుల గుసాడి డాన్సులు, లంబాడ నృత్యాలు, కోలాటం, పోతరాజు, బతుకమ్మ కళాకారులతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జయహో తెలంగాణ అని నినదించనున్నది. కింద ఆట